రాత్రిపూట చిన్నపిల్లలు నిద్రలో లేదా చీకట్లో గాల్లోకి చూసి విచిత్రంగా నవ్వుతుంటారు. పిల్లలకి మాత్రమే కనిపించే ఆ వింత శక్తులు లేదా ఆత్మల వెనుక ఉన్న సైన్స్ ఏంటో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత పొట్టి వాళ్ళు ఉండే దేశం ఇండోనేషియా. అక్కడ యావరేజ్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో మీకు తెలుసా? పక్షులు మహా అయితే కొన్ని గంటలు గాల్లో ఎగురుతాయి, కానీ ఈ ప్రపంచంలో ఒక పక్షి ఉంది. అది ఆగకుండా 8 నెలల పాటు సముద్రం పైనే ఒంటరిగా గడుపుతుంది. మరి ఆ పక్షి ఏంటో మీకు తెలుసా? కంటికి కనిపించని ఆ అనంతమైన విశ్వంలో ఒక రాక్షస గ్యాలక్సీ ఇంకొక చిన్న గ్యాలక్సీని మింగేస్తుంది. ఆ మింగేస్తున్న గ్యాలక్సీ మరేదో కాదు, మన మిల్కీవే గ్యాలక్సీ. మన సొంత గ్యాలక్సీ ఇప్పుడు ఒక రాక్షసుడిలా మారిపోయి ఇంకొక గ్యాలక్సీని మింగేస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ నా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. కోపం లేదా బాధ అనేవి అంటువ్యాధులు లాంటివి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మీ పార్ట్నర్ స్ట్రెస్లో ఉంటే వాళ్ళు ఏమి చెప్పకపోయినా సరే ఆ ఎమోషన్ సబ్కాన్షియస్గా మీ బ్రెయిన్కి కూడా పాకిపోయి మీ మూడ్ పాడైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. రాత్రిపూట చిన్నపిల్లలు నిద్రలో లేదా చీకట్లో గాల్లోకి చూసి విచిత్రంగా నవ్వుతుంటే పాతకాలం వాళ్ళు భయపడేవాళ్ళు. పిల్లలకి మాత్రమే కనిపించే వింత శక్తులు లేదా ఆత్మలతో ఆడుకుంటున్నారని నమ్మేవాళ్ళు. సైన్స్ దాన్ని న్యాచురల్ రిఫ్లెక్స్ అని చెప్పినా సరే చీకట్లో ఆ నవ్వు వింటే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎవరైనా తిడుతున్నప్పుడు లేదా సీరియస్ సిచ్యువేషన్లో మీకు అనుకోకుండా నవ్వొస్తే వెంటనే మీ కాలి వేళ్లను గట్టిగా ముడవండి. మీ బ్రెయిన్ ఆ ఫోకస్ని వెంటనే నవ్వు నుంచి కాలి వేళ్ల నొప్పి మీదకు డైవర్ట్ చేసి ఎంతటి విపరీతమైన నవ్వునైనా ఆటోమేటిక్గా ఆపేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. రష్యాకి చెందిన RT-64 అనేది ప్రపంచంలోనే అత్యంత భారీ రేడియో టెలిస్కోప్. ఇది ఏలియన్స్ కోసం సిగ్నల్స్ని వెతకడమే కాదు, అంతరిక్షంలో ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్, వీనస్ గ్రహాల కదలికలను కూడా భూమి మీద నుంచి పర్ఫెక్ట్గా వినగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు కలలో గడియారం కనిపిస్తే అందులో టైం చూడడానికి ట్రై చేయండి. మీకు టైం కరెక్ట్గా కనిపిస్తే అది కల కానట్లే. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ సమయాన్ని అర్థం చేసుకోలేదు. అందుకే కలలో గడియారం ఎప్పుడు బ్లర్గా ఉండి సెకండ్ల ముళ్ళు విచిత్రంగా తిరుగుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. చైనా పాప్ మార్ట్ వాళ్ళు లబూబు అనే ఒక టాయ్ని మార్కెట్లోకి తెచ్చారు. అయితే అది ఇళ్లలోకి వచ్చాక లైట్స్ ఆరిపోవడం, జంతువులు అరవడం లాంటివి జరుగుతున్నాయని దాన్ని శపించబడిన బొమ్మగా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ బొమ్మ షేపు ఎగ్జార్సిస్ట్ సినిమాలో ఉండే డెవిల్ లాగే అచ్చం పళ్ళు ఇక్కిలిస్తూ భయపెడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. యాపిల్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ రింగ్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది మీ వేలికి ఉంటే గాలిలో మీరు జస్ట్ వేలితో సైగ చేస్తే చాలు మీ టీవీలు, ఫోన్లు, యాపిల్ విజన్ ప్రో లాంటి డివైస్లన్నీ మ్యాజిక్ లాగా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ద్రవం తేలు విషం. దీని 1 లీటర్ ఖరీదు ఏకంగా 80 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో దీన్ని క్యాన్సర్ కణాలను కనిపెట్టడానికి, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్లో విపరీతంగా వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఎవరైనా వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే మీకు తెలియకుండానే ఎమోషనల్ మిర్రరింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాడే పదాలు, ముఖ కదలికలను మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా కాపీ చేసి మీ బిహేవియర్లోకి మార్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2 వ్యక్తులు కలిసి పాత జ్ఞాపకాలను, చిన్ననాటి మెమొరీస్లను షేర్ చేసుకుంటే వాళ్ళ మధ్య ఒక అదృశ్యమైన ఎమోషనల్ సేఫ్టీ క్రియేట్ అయ్యి ఆ బంధం మునపటి కంటే 10 రెట్లు స్ట్రాంగ్గా మారుతుందని సైకాలజీ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. రష్యాలో యూరీ అనే ఒక హ్యాకర్ ఒకే రోజులో 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా బ్యాంకులను టార్గెట్ చేసి కేవలం తన సిస్టంలో కోడింగ్ ద్వారానే అమెరికాలోని ATM మిషన్ల నుంచి డైరెక్ట్గా కోట్లాది రూపాయల క్యాష్ని గాలిలో స్ప్రే అయ్యేలా చేసి వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12. యూకేలో మందుబాబుల వల్ల ప్రతి సంవత్సరం ఏకంగా 93,000 లీటర్ల బీర్ వేస్ట్ అయిపోతుందట. గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రకారం పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు ఉన్న వాళ్ళు బీర్ తాగేటప్పుడు ఆ గడ్డాలు ఆ బీర్ని ఒక స్పాంజ్ లాగా పీల్చేసుకొని దాదాపు 1,00,000 లీటర్ల బీర్ని గాలిలో కలిపేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. సౌత్ పెసిఫిక్ సముద్రం అడుగున కవాచి అనే ఒక భయంకరమైన అగ్నిపర్వతం ఉంది. అందులో నుంచి యాసిడ్ లాంటి వేడి నీళ్లు వస్తుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఆ ఉడికిపోయే వేడి నీళ్లలోనే ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఏకంగా స్లీపర్ షాక్స్, హామర్ హెడ్ షాక్స్ హాయిగా ఈదుకుంటూ బతుకుతున్నాయి. సైంటిస్టులే దీనికి షార్కియానో అని పేరు పెట్టారు.
ఫ్యాక్ట్ నెంబర్ 14. చిన్నపిల్లలు అద్దం ముందు నిలబడి ఆడుకుంటుంటారు కదా, కానీ సైకాలజీలో ఉండే మిర్రర్ టెస్ట్ ప్రకారం కనీసం 15 నుంచి 18 నెలల వయసు వచ్చేంత వరకు అద్దంలో కనిపించేది తన ప్రతిబింబమే అని ఆ బ్రెయిన్కి అస్సలు అర్థం కాదట. ఎదురుగా వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళ బ్రెయిన్ భ్రమపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. 1996లో ఆస్ట్రేలియాలోని బారో అనే ఐలాండ్లో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది. అప్పుడు వీచిన గాలి వేగం ఎంతంటే ఏకంగా గంటకు 408 కిలోమీటర్లు. ప్రపంచ రికార్డుల్లో నేటికి ఇదే భూమి మీద వీచిన అత్యంత వేగవంతమైన భయంకరమైన గాలిగా రికార్డైంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ప్రపంచంలో జనాభా సగటు ఎత్తు చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత పొట్టివాళ్ళు ఉండే దేశం ఇండోనేషియా. అక్కడ మగవాళ్ళ యావరేజ్ హైట్ కేవలం 5 అడుగుల 4 అంగుళాలుంటే ఆడవాళ్ళ యావరేజ్ ఎత్తు ఏకంగా 5 అడుగులు మాత్రమే ఉంటుంది. దీనికి వాళ్ళ జెనెటిక్స్, ఫుడ్ కూడా ఒక కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 17. స్కూల్లో 3-4 ఏళ్ల పిల్లలతో బలవంతంగా పెన్సిల్ పట్టిస్తే వాళ్ళ చేతి ఎముకలు వంగిపోతాయి. 5 ఏళ్లు వచ్చేంత వరకు పిల్లల చేతిలో ఎముకలు, కండరాలు పూర్తిగా డెవలప్ అవ్వవు. అంతకంటే ముందే పెన్సిల్ పట్టించి వాళ్ళని చదవమని ఇబ్బంది పెట్టడం సైన్స్ ప్రకారం చాలా పెద్ద తప్పు. ఫ్యాక్ట్ నెంబర్ 18. హ్యారీ పోటర్ సిరీస్ అనగానే చాలా మందికి ఆ హీరో కళ్ళజోడు గుర్తొస్తుంది. కానీ ఆశ్చర్యంగా రియల్ లైఫ్లో ఆ హీరో డానియల్ రాడ్క్లిఫ్కి ఆ కళ్ళజోడు వేసుకుంటే విపరీతమైన ఎలర్జీ వచ్చి ముఖం మీద బొబ్బులు వచ్చేవి. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్లో వాడిన నికెల్ మెటల్ అతనికి పడేది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఎండాకాలంలో చెరుకు రసం తాగితే భలే ఉంటుంది, కానీ ఆ జ్యూస్ని మిషన్ నుంచి తీసిన కరెక్ట్గా 15 నిమిషాల్లో తాగేయాలి. ఆ టైం దాటితే అందులో ఫర్మెంటేషన్ స్టార్ట్ అయ్యి అది పాడైపోయి హెల్త్ని నాశనం చేసేస్తుంది. అందుకే రోడ్డు మీద పాత జ్యూస్ ఎప్పుడు తాగకండి. ఫ్యాక్ట్ నెంబర్ 20. బాధలో ఉన్న వ్యక్తికి సలహాలు ఇవ్వడం కంటే నీ బాధ నాకు అర్థమవుతుంది అని వాళ్ళ ఎమోషన్స్ని వ్యాలిడేట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్కి మీ మీద 100 రెట్లు ఎక్కువ రెస్పెక్ట్, కనెక్షన్ ఏర్పడతాయి. సలహాల కంటే సపోర్ట్ చాలా పవర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఫస్ట్ వరల్డ్ వార్లో ఫ్రాన్స్ దేశం ఎంత దారుణంగా నష్టపోయిందంటే దాదాపు 14 లక్షల మంది ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఈ ఒక్క లెక్క దేనితో సమానమో తెలుసా? అమెరికా దేశం చరిత్రలో వాళ్ళు చేసిన అన్ని యుద్ధాల్లో కలిపి చనిపోయిన సైనికుల కంటే ఇదే చాలా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 22. నార్త్ కొరియా వాళ్ళు తమ దేశం పేరుని బయట ప్రపంచానికి డెమోక్రటిక్ కంట్రీ అని డబ్బా కొట్టుకుంటారు. అక్కడ ఎలక్షన్స్ లో జనాలు ఓటు కూడా వేస్తారు. కాకపోతే ఆ ఓటింగ్ బ్యాలెట్ పేపర్ లో ఉండేది ఒకే ఒక్క వ్యక్తి పేరు. కింగ్ జాన్ ఉన్ తప్ప ఎవరికి ఓటు వేసే ఛాన్స్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఫేమస్ సిరీస్ స్క్విడ్ గేమ్ లో అందరినీ ఏడిపించిన ఒక ఏజ్డ్ ప్లేయర్ 001 గుర్తున్నాడా? రియల్ లైఫ్ లో ఇతను చాలా డేంజరస్. 2017లో ఒక ఆవిడ మీద అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సౌత్ కొరియా కోర్టు అతనికి ఏకంగా 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 24. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ స్క్రీన్ గీతలు పడితే టూత్పేస్ట్ రాయండి అని లైఫ్ హ్యాక్స్ చూపిస్తారు. కానీ అది పచ్చి స్కామ్. టూత్పేస్ట్ రాయడం వల్ల ఫోన్ స్క్రీన్ మీద ఉండే సెన్సిటివ్ కెమికల్ లేయర్ కూడా దెబ్బతిని స్క్రీన్ పూర్తిగా బ్లర్ అయిపోయి శాశ్వతంగా పాడైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25. నిమ్మకాయలతో కరెంటు పుట్టించి ఫోన్ ఛార్జింగ్ చేయొచ్చు అని వీడియోలు చూపిస్తారు కదా, అది కూడా పెద్ద ఫేక్. నిమ్మకాయలో కొద్దిగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినా అది ఒక ఫోన్ ని ఛార్జ్ చేసే అంత పవర్ ని అస్సలు ప్రొడ్యూస్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 26. ఒలింపిక్స్ లో గెలిస్తే ఇచ్చే గోల్డ్ మెడల్ నిజంగా బంగారంతో చేసి ఉండదు. అందులో 92% సిల్వర్ ఉంటే కేవలం 6 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఆ మెడల్ పైన పూతలాగా వేస్తారు. పూర్తిగా గోల్డ్ తో అయితే లాస్ అవుతారని ఇలా ప్లాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. మన హ్యూమన్ బాడీలో లాగే ప్రతి జంతువుకి, పక్షికి నాలుక ఉంటుంది. కానీ భూమి మీద నాలుక లేని ఏకైక పక్షి పెంగ్విన్. వాటికి నాలుక బదులు చిన్న చిన్న ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి చేపలని జారి పడకుండా గట్టిగా పట్టుకొని మింగేయడానికి మాత్రమే వాడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 28. స్పేస్ లో కన్నీళ్లు వస్తే కింద పడవు. గ్రావిటీ లేకపోవడం వల్ల మనం ఏడ్చిన కన్నీళ్లు బుగ్గల మీద కిందకి జారవు. ఆ నీరంతా కంటి చుట్టూ జెల్లీ లాంటి ఒక పెద్ద నీటి బబుల్ లాగా తయారయ్యి చివరికి అది మన కళ్ళనే మూసేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 29. యాపిల్ పండ్లు మనం రోజు తింటాం కదా, కానీ భూమి మీద ఎన్ని రకాల యాపిల్స్ ఉంటాయో తెలుసా? ఏకంగా 7500 వెరైటీలు ఉన్నాయి. మీరు రోజుకొక యాపిల్ తినాలని అనుకున్నా సరే అన్ని వెరైటీల యాపిల్స్ని టేస్ట్ చేయడానికి మీకు కనీసం 20 సంవత్సరాల టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. ఫ్లెమింగో పక్షులు పింక్ కలర్లో ఉంటాయి కదా, కానీ ఆశ్చర్యంగా ఆ పక్షులు తమ పిల్లలకి పాలించినప్పుడు ఆ పాలు కూడా అచ్చం బ్లడ్ లాగా థిక్ రెడ్ కలర్లో ఉంటాయి. ఆ పాలు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 31. 1800 కాలంలో గనుల్లో పనిచేసే కార్మికుల జీన్స్ ప్యాంట్లు జేబుల దగ్గర త్వరగా చినిగిపోయేవి. దానికోసం జాకాబ్ డేవిస్ అనే టైలర్ గుర్రపు జీనులకు వాడే చిన్న కాపర్ బటన్స్ ని ఆ జేబులో జాయింట్స్ దగ్గర కుట్టాడు. ఆ టెక్నిక్ వల్లే జీన్స్ అంత స్ట్రాంగ్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 32. మనం నిద్రపోయిన తర్వాత బ్రెయిన్ డ్రీమ్ మోడ్లోకి వెళ్తుంది కదా,
కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం మెలకుగా ఉండి ఎగ్జాక్ట్గా ఏ టైంకి నిద్రపోయాం అనేది మనిషి బ్రెయిన్ ఎప్పటికీ రికార్డ్ చేయలేదు. ఇది సైన్స్కి అంతు చిక్కని మానవ మెదడు యొక్క పెద్ద లిమిటేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 33. మీ ఇంటికి వేసే తాళం కప్ప అడుగు భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. వర్షం పడినప్పుడు తాళం లోపలికి వెళ్ళిన నీళ్లు బయటికి పోవడానికి, అలాగే తుప్పు పట్టకుండా మెకానిజంలో ఆయిల్ వేయడానికే ఆ హోల్ ఇస్తారు. అది లేకపోతే నీళ్లు ఉండిపోయి తాళం జామ్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. మొబైల్ డేటాని 24 గంటలు ఆన్లో ఉంచితే చాలా డేంజర్. బ్యాటరీ డెడ్ అవ్వడమే కాకుండా బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతూ ఫోన్ హీట్ ఎక్కుతుంది. అంతేకాదు మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటా హ్యాకర్ల చేతికి వెళ్లే రిస్క్ కూడా చాలా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 35. కారులో ఉండే ఇన్నర్ మిర్రర్ కింద ఒక చిన్న బటన్ లాంటిది ఉంటుంది. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు వెనుక వచ్చే కార్ల హెడ్ లైట్స్ మీ కళ్ళల్లో పడకుండా ఆ ట్యాబ్ని వెనక్కి లాగితే ఆ మిర్రర్ యాంగిల్ మారిపోయి మెరుపు రాకుండా ఆపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 36. బుక్స్ లో పేజీలకు సైడ్స్ లో మార్జిన్స్ ఎందుకుంటాయో తెలుసా? పాతకాలంలో ఇళ్లల్లో ఎలుకలు ఆ బుక్స్ చివర్లని కొరికేసేవి. ఆ టైంలో ఇంపార్టెంట్ మ్యాటర్ పోకుండా ఉండడానికి పేపర్లకి సైడ్స్ లో కొంత గ్యాప్ వదిలేసి రాసే ట్రెండ్నే ఇప్పుడు మార్జిన్ లాగా మార్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 37. ఆడవాళ్ళు జుట్టుకు పెట్టుకునే పిన్నుకి ఒక సైడు ప్లెయిన్ గా ఇంకో సైడు వంకరగా ఉంటుంది. చాలా మంది వంకరగా ఉన్న సైడు పైన కనిపించేలా పెట్టుకుంటారు. కానీ నిజానికి ఆ వంకర సైడు తల లోపలి వైపు ఉంటేనే జుట్టు జారిపోకుండా గట్టిగా గ్రిప్ దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 38. మెజరింగ్ టేపు మీద నంబర్స్ తో పాటు మధ్యలో చిన్న నల్లటి డైమండ్ సింబల్స్ ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో చెక్క ఇల్లులు కట్టేటప్పుడు ఖచ్చితంగా 19.2 ఇంచుల గ్యాప్ లో గోడలకి సపోర్ట్ పిల్లర్స్ వేయడానికే ఆ మార్కింగ్స్ ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 39. చలికాలంలో వేసుకునే టోపీల పైన చిన్న ఫర్బాల్ ఉంటుంది కదా. పాతకాలంలో ఫ్రెంచ్ నావికులు షిప్స్ లో వెళ్లేటప్పుడు ఆ తక్కువ ఎత్తు ఉన్న పైకప్పులకు వాళ్ళ తల గుద్దుకోకుండా ఒక కుషన్ లాగా ఉండడానికే ఆ ఫర్బాల్స్ ని కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 40. మీకు ఒక వ్యక్తి ఫస్ట్ లో నచ్చకపోయినా వాళ్ళని పదే పదే చూస్తూ ఉంటే మీర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ వల్ల మీ బ్రెయిన్ వాళ్ళకి అలవాటు పడిపోయి ఆటోమేటిక్గా వాళ్ళ మీద తెలియని ప్రేమ, అట్రాక్షన్ పెంచుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 41. మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ కారు నడుపుతుంటే పెట్రోల్ ట్యాంకు ఏ సైడ్ ఉందో చూసుకోవాల్సిన పని లేదు. కారు డాష్ బోర్డులో ఉండే పెట్రోల్ మీటర్ పక్కన ఒక చిన్న ఆరో మార్క్ ఉంటుంది. అది ఏ సైడ్ ఉంటే పెట్రోల్ ట్యాంకు మూత అటున్నట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 42. మెక్డొనాల్డ్స్ లో ఐస్ క్రీమ్ కొంటే వాళ్ళు ఇచ్చే స్పూన్ పైన లావుగా రంధ్రం ఉండి స్ట్రా లాగా ఉంటుంది. అది జ్యూస్ లాగా పీల్చడానికి కాదు, ఐస్ క్రీమ్ ని మిక్స్ చేసే మిషన్ కి ఆ స్పూన్ ని డైరెక్ట్ గా అటాచ్ చేసి స్పిన్ చేయడానికి అలా డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 43. బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్ కి ప్లాస్టిక్ కాకుండా చెక్కవి ఎందుకు వాడతారో తెలుసా? ముఖ్యంగా వాటిని సిండర్ వుడ్ అనే చెక్కతో చేస్తారు. ఆ చెక్క నుంచి వచ్చే వాసన వల్ల బీరువాలో బట్టలకి ఎలాంటి బ్యాక్టీరియా, బూజు పట్టకుండా న్యాచురల్ గా కాపాడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 44. టిక్ టాక్ చాక్లెట్స్ డబ్బా మూత లోపల ఒక చిన్న డిజైన్ ఉంటుంది. మనం డబ్బా ఉంచినప్పుడు ఒకేసారి 10 చాక్లెట్లు చేతిలో పడకుండా ఆ మూత లోపల ఉన్న డిజైన్ వల్ల కరెక్ట్గా ఒక్క చాక్లెట్ మాత్రమే బయటికి వచ్చేలా దాన్ని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 45. కీబోర్డ్ కింద 2 చిన్న స్టాండ్స్ ఎందుకు ఇస్తారో తెలుసా? అవి మీకు టైపింగ్ కంఫర్ట్ ఇవ్వడానికి కాదు, కీబోర్డ్ చూడకుండా టైప్ చేయలేని వాళ్ళ కోసం, వాళ్ళకి అక్షరాలు ఇంకా క్లియర్గా కనిపించే యాంగిల్ కోసమే ఆ స్టాండ్స్ని ఫస్ట్లో కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 46. చీమలకి మనుషులకి ఒక పజిల్ ఇచ్చి మనుషులు మాట్లాడుకోకూడదు అని రూల్ పెడితే చీమలే ఫాస్ట్గా గెలిచేశాయి. ఎందుకంటే మనుషులు సైలెంట్గా ఉన్నా చీమలు మాత్రం ఫెరోమోన్స్ అనే కెమికల్ ద్వారా తమ భాషలో మాట్లాడుకుంటూ ఒకరికొకరు హింసించుకొని ఈజీగా ఆ పజిల్ని సాల్వ్ చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 47. అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడు. కానీ అతన్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన అతని కన్న తండ్రికి ఆ ప్రపంచ కుబేరుడు తన సొంత కొడుకే అన్న నిజం 2012లో ఒక రిపోర్టర్ వెళ్లి స్వయంగా చెప్పేంత వరకు అస్సలు తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 48. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఎలక్ట్రిక్ బెల్ ఏకంగా 184 ఏళ్లుగా నాన్ స్టాప్ గా మోగుతూనే ఉంది. దానికి వాడిన బ్యాటరీ ఏంటో ఇప్పటికీ మిస్టరీనే. దాన్ని ఓపెన్ చేస్తే ఎక్కడ ఆగిపోతుందో అని సైంటిస్టులు 2 గ్లాస్ లేయర్స్ వెనుక దాన్ని భద్రంగా దాచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 49. జూలై 20, 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టి చరిత్ర సృష్టించాడు కదా. అయితే స్పేస్ క్రాఫ్ట్ నుంచి దిగేటప్పుడు అతను ముందుగా తన ఎడమ కాలు పెట్టి తన ఫస్ట్ ఫుట్ ప్రింట్ ని నమోదు చేశాడని నాసా రికార్డ్స్ చెప్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 50. రిలేషన్షిప్స్ లో థ్రిల్ కంటే కూడా కన్సిస్టెన్సీ ఉంటేనే మీ బ్రెయిన్ సేఫ్ గా ఫీల్ అవుతుంది. మీ పార్ట్నర్ బిహేవియర్ రోజు ఒకేలాగా అర్థం చేసుకునేలాగా ఉంటేనే మీ మధ్య ఎప్పటికీ విడిపోని డీప్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 51. ఒక 400 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎక్స్రే తీస్తే అందులో వాళ్ళ ఎముకలు చాలా దారుణంగా కనిపించాయి. బరువు పెరిగినా లోపల ఎముకల సైజు పెరగదు కదా. ఆ భారీ వెయిట్ కి వాళ్ళ జాయింట్స్, మోకాళ్ళు ఎంతలా నలిగిపోయాయో ఆ రిపోర్ట్స్ చూస్తే భయం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 52.
ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా డైమండ్స్ని కొన్ని వారాల్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. కానీ మీరు లక్షలు పెట్టి కొనే ఒక ఒరిజినల్ న్యాచురల్ డైమండ్ భూమి అడుగున పూర్తి స్థాయిలో తయారు కావడానికి ఏకంగా 1 నుంచి 3 బిలియన్ సంవత్సరాల టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 53. విమానం గాల్లో ఉన్నప్పుడు ఇంజన్ వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ కొద్దిగా ఎక్కువైనా సరే విమానం బాడీకి ఉన్న స్క్రూస్ వాటంతటా అవే లూజ్ అయిపోయి గాల్లోనే విడిపోయేంత ప్రమాదకరమైన రిస్క్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 54. రోడ్డు మీద కొన్ని స్పోర్ట్స్ కార్లు సడన్ గా బ్రేక్ వేసినప్పుడు లేదా టైర్ బర్నౌట్ చేసినప్పుడు నల్లటి మార్క్స్ పడతాయి. కొన్నిసార్లు ఆ రబ్బర్ మార్క్స్ ఆర్టిఫిషియల్ ఇల్యూషన్ గా మారి అచ్చం ఒక నిజమైన టైర్ నీడ పడినట్లు వింతగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 55. మీరు అడవిలో ఉండి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే చెట్లకు ఉండే సాలిడ్ గూళ్లను తీసి గాయం మీద పెడితే వెంటనే రక్తం ఆగిపోతుంది. పాతకాలంలో దీన్ని న్యాచురల్ బ్యాండేజ్ లాగా వాడేవాళ్ళు. కాకపోతే ఆ సాలిడ్ విషపూరితమైనది కాకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 56. కర్ణాటకలో ఒక లేడీ ఏకంగా 7 సార్లు పెళ్లి చేసుకుని 6 సార్లు విడాకులు తీసుకుంది. ఎందుకంటే విడాకులు తీసుకున్న ప్రతిసారి కోర్టు ద్వారా ఆ భర్తల దగ్గర నుంచి బర్ణం లాగి లైఫ్ లాంగ్ కష్టపడకుండా లగ్జరీగా బతకడానికే ఆమె ఆ మాస్టర్ ప్లాన్ వేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 57. దూరంగా ఉన్న సెలబ్రిటీలు మైక్ లేకుండా సీక్రెట్ గా మాట్లాడుకుంటే ఎవరికి వినపడదు. కానీ ఇప్పుడు వచ్చిన ఏఐ లిప్ రీడింగ్ టెక్నాలజీ వల్ల పెదాల కదలికలను బట్టి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ పదం మాట్లాడుతున్నారో 100% పర్ఫెక్ట్ గా ఆడియో డీకోడ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 58. 1950ల కాలంలో కోళ్లు చాలా చిన్నగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కోసం పౌల్ట్రీ వాళ్ళు జెనెటిక్స్ మార్చేసి విపరీతమైన స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే ఆ బాయిలర్ కోళ్ల సైజు ఏకంగా 3 రెట్లు భారీగా పెరిగిపోయి మన హెల్త్ ని పాడు చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 59. మనం ఫోన్ ఎత్తగానే హలో అంటాం. కానీ రష్యాలో జనాలు ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అనకుండా డైరెక్ట్గా నేను వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్ అని పాయింట్కి వచ్చేస్తారు. కొత్త వాళ్ళకి అది రూడ్గా అనిపించినా వాళ్ళకి అదే నార్మల్ పద్ధతి. ఫ్యాక్ట్ నెంబర్ 60. 90s కిడ్స్ చిన్నప్పుడు తిన్న బైట్స్, హిప్పో చిప్స్ లాంటి స్నాక్స్ ఎంత బాగుండేవో కదా. అలాగే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు షాపుల్లో ₹1 దొరికే స్క్రాచ్ లాటరీస్ గీసి డబ్బులు గెలుచుకునే ఆ అద్భుతమైన ఫీలింగ్ ఇప్పటి జనరేషన్కి ఎప్పటికీ రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 61. సౌత్ కొరియాలో 1980ల కాలంలో అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళను మాయమాటలు చెప్పి ఒక సీక్రెట్ ఐలాండ్కి తీసుకెళ్లారని డార్క్ హిస్టరీ ఉంది. ఆ రియల్ ఇన్సిడెంట్స్నే బేస్ చేసుకొని ఫేమస్ స్క్విడ్ గేమ్ సిరీస్ని తీశారట. ఫ్యాక్ట్ నెంబర్ 62. అజయ్ దేవగన్ నటించిన ఫేమస్ బాలీవుడ్ మూవీ రైడ్, ఆ సినిమాలో చూపించిన ఐటీ రైడ్ నిజంగానే 1981లో కాన్పూర్లోని ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో జరిగింది. ఆ రైడ్ కంప్లీట్ చేయడానికి అధికారులకు ఏకంగా 3 పగళ్ళు 2 రాత్రులు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 63. రాత్రిపూట ఆకాశంలో మీరు చూసే నక్షత్రాలు ఎక్కడో కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ నక్షత్రపు వెలుగు నిజానికి కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ స్టార్ నుంచి బయలుదేరిన లైట్. బహుశా ఈ పాటికే ఆ నక్షత్రం పేలిపోయి చనిపోయి ఉండొచ్చు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 64. ప్రపంచ జనాభాలో దాదాపు 90% మంది కేవలం భూమధ్య రేఖకు పైన ఉండే నార్థన్ హెమిస్ఫియర్ లోనే బతుకుతున్నారు. ఎందుకంటే కింద ఉన్న సదరన్ హెమిస్ఫియర్ లో ఎక్కువ భాగం మహాసముద్రాలు, ఖాళీ అంటార్క్టికా మంచు మాత్రమే ఉండడంతో అక్కడ జనాభా చాలా చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 65. అడవిలో క్రూరంగా ఉండే హైనా చూడడానికి అచ్చం కుక్కలాగే ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం దాని బ్లడ్ లైన్ కుక్కల జాతికి చెందదు. హైనాలు యాక్చువల్ గా పిల్లుల ఫ్యామిలీకి అలాగే ముంగిసల ఫ్యామిలీకి దగ్గర బంధువు అని జెనెటిక్ రీసెర్చ్ లో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 66. ఆస్ట్రేలియా దేశం సైజు ఎంత పెద్దదంటే అందులో మన ఇండియా లాంటివి దాదాపు 3 పట్టేస్తాయి. కానీ ఆశ్చర్యంగా మన ఇండియా పక్కనే ఉన్న చిన్న దీవి అయిన మడ్గాస్కరాలో ఉన్న జనాభా కంటే ఆస్ట్రేలియా దేశం మొత్తం జనాభా చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 67. సముద్రపు పక్షులైన పఫిన్స్ చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి. కానీ ఇవి తమ జీవితంలో 8 నెలల పాటు సముద్రం పైనే ఒంటరిగా గడుపుతాయి. కేవలం గుడ్లు పెట్టి పిల్లల్ని కనడానికి మాత్రమే ఇవి అప్పుడప్పుడు నేల మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 68. మీరు నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ సగంలో చూసి ఆపేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచే ప్లే అవుతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ నుంచి ఫ్రెష్ గా చూడాలంటే బ్రౌజ్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి వీవింగ్ యాక్టివిటీలో ఆ షో హిస్టరీని డిలీట్ చేసేస్తే మళ్ళీ ఎపిసోడ్ 1 నుంచి ఫ్రెష్ గా ప్లే అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 69. జూ పార్కుల్లో ఉండే కంగారోలు అప్పుడప్పుడు విచిత్రంగా పిల్లుల పూప్ ని తింటుంటాయి. ఎందుకో తెలియదు కానీ వాటి క్యూరియాసిటీ వల్ల లేదా స్మెల్ కి అట్రాక్ట్ అయ్యి అది పాయిజనస్ అని తెలిసినా సరే అప్పుడప్పుడు వాటిని తిని రోగాల బారిన పడుతుంటాయని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 70. మీరు ఎవరితోనైనా ఒక అత్యంత బలమైన ఎమోషనల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే
ఆ క్షణం గడిచిపోయినా సరే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫీలింగ్ ఒక ఎకో లాగా మీ బ్రెయిన్లో లూప్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 71. మనిషి సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గడిచిన 150 ఏళ్లలో అనూహ్యంగా పెరిగింది. మెడికల్ సైన్స్ డెవలప్ అవ్వడం వల్ల అప్పటి జనరేషన్తో పోలిస్తే ఇప్పుడున్న మనుషులు ప్రతిరోజు ఎక్స్ట్రాగా 7 గంటలు ఆయుష్ను పొందుతున్నారని ఒక రీసెర్చ్లో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 72. ఎన్నో ఏళ్ల క్రితం భూమి మీద మనలాగే మరో 3 జాతుల మనుషులు ఉండేవారు. వాళ్ళే నియాండర్తల్స్, డెనిసోవన్స్ మరియు కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే హోమో ఫ్లోరెన్సిస్. కానీ వాతావరణ మార్పుల వల్ల వాళ్ళందరూ చనిపోయి మనం మాత్రమే మిగిలాం. ఫ్యాక్ట్ నెంబర్ 73. 1980ల కాలంలో రేడియో సిగ్నల్స్లో టక్ టక్ అని ఒక వింత సౌండ్ కంటిన్యూస్గా వినిపించేది. అది ఏలియన్స్ పంపిన సిగ్నల్స్ అని ప్రపంచం మొత్తం భయపడిపోయింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది రష్యా వాళ్ళు అమెరికా మీద నిఘా పెట్టడానికి తయారు చేసిన సీక్రెట్ రాడార్ సిగ్నల్. ఫ్యాక్ట్ నెంబర్ 74. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఇష్టపడే ఫేమస్ లాలీపాప్ చుపాచుప్. దానిపైన ఉండే పసుపు రంగు పువ్వు లాంటి ఆకర్షణీయమైన లోగోని డిజైన్ చేసింది ఎవరంటే ప్రపంచ ప్రఖ్యాత పెయింటర్ సాల్వాడార్ డాలీ. అతను కేవలం 1 గంటలో ఆ డిజైన్ గీసి ఇచ్చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 75. ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్కి యూట్యూబ్లో సొంత అఫీషియల్ ఛానల్ ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే తను అందులో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అయినా సరే జనాలు అతన్ని వెతుక్కొని మరీ వేల సంఖ్యలో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 76. టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్కి కూడా ఒక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. కాకపోతే అందులో కూడా ఎలాంటి కంటెంట్ ఉండదు. జస్ట్ అతని పేరు మీదుగా ఒక ఛానల్ క్రియేట్ అయి ఉందంతే. అయినా సరే ఫ్యాన్స్ అతని అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 77. ఫుట్బాల్ లెజెండ్ నెయ్మర్ జూనియర్కి యూట్యూబ్లో ఏకంగా 7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. అందులో అతను తన లైఫ్ స్టైల్, ఫుట్బాల్కి సంబంధించిన చిన్న చిన్న బిహైండ్ ద సీన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 78. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, NMACC. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంట్రల్ పేరుతో ఉన్న ఆ ఛానల్లో ఆమె వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ దాదాపు 2 మిలియన్ల సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 79. కొన్ని నెలల క్రితం నాసా సైంటిస్టులు మన మిల్కీవే గ్యాలక్సీ అవతల ఎక్స్రే డేటా ద్వారా ఒక వింత సిగ్నల్ని రికార్డ్ చేశారు. ఇది ఖచ్చితంగా వేరే గ్యాలక్సీలో ఉన్న ఒక ఏలియన్ ప్లానెట్ నుంచి వస్తున్న సిగ్నల్ ఏమో అని డౌట్ పడుతూ రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 80. మన బాడీలో ఉండే DNAని అన్జిప్ చేసి ఒక పొడవైన దారం లాగా లాగితే అది మన భూమి నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి రాగలిగే అంత భయంకరమైన పొడవు ఉంటుందని బయోలాజికల్ సైన్స్ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 81. మీరు ఒక వ్యక్తి ప్రేమలో పడితే మీ బ్రెయిన్ సెలెక్టివ్ అటెన్షన్ని ఆన్ చేస్తుంది. అంటే చుట్టూ 100 మంది ఉన్నా మీ కళ్ళు వాళ్ళని వెతుకుతాయి. వాళ్ళ చిన్న చిన్న అలవాట్లను కూడా మీ మైండ్ మ్యాజిక్ లాగా నోటీస్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 82. రిలేషన్షిప్స్లో ఒకరు సైలెంట్ అయిపోతే వాళ్ళకి ఇష్టం లేదని కాదు, కొన్నిసార్లు గొడవ పెద్దది కాకూడదన్న భయంతో ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం అత్యంత ప్రేమ ఉన్న వాళ్ళే ముందుగా మౌనంగా మారిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 83. మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా సాకెట్స్ ఒకేలాగా ఉండవు. అమెరికా, ఇండియా, UK ఇలా దేశాన్ని బట్టి దాదాపు 15 రకాల వేరువేరు ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. అందుకే ఫారిన్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యూనివర్సల్ అడాప్టర్ని తీసుకెళ్ళాలి. ఫ్యాక్ట్ నెంబర్ 84. అమెరికా చరిత్రలో ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ని దారుణంగా హత్య చేశారు కదా. ఆశ్చర్యం ఏంటంటే అతని మీద కోపంతో అతను పెంచుకునే ఫిడో అనే పెంపుడు కుక్కను కూడా కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 85. జంతువులకు కూడా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం కుక్కలు, పిల్లులు మెట్లెక్కేటప్పుడు ముందుగా ఏ కాలు వేస్తాయో అబ్జర్వ్ చేస్తే 50% జంతువులు రైట్ హ్యాండెడ్గా ఉంటాయని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 86. ఆప్టికల్ ఇల్యూషన్స్లో ఎబ్జింగ్ హౌస్ ఇల్యూషన్ అనేది చాలా ఫేమస్. ఇందులో ఒకే సైజులో ఉన్న 2 సర్కిల్స్ పక్కపక్కనే ఉంటాయి. కానీ ఒకదాని చుట్టూ పెద్ద సర్కిల్స్, ఇంకో దాని చుట్టూ చిన్న సర్కిల్స్ గీస్తే ఆ 2 సర్కిల్స్ వేరువేరు సైజుల్లో ఉన్నట్లు మన బ్రెయిన్ మోసపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 87. దొంగలు దొంగతనం చేసేటప్పుడు సైలెంట్ గా ఉండరు. అమెరికాలో కొంతమంది స్మార్ట్ దొంగలు దోపిడీ చేసేటప్పుడు కావాలని బాలీవుడ్ పాటలు లౌడ్ గా ప్లే చేస్తారు. ఎందుకో తెలుసా? ఆ CCTV ఫుటేజ్ ని పోలీసులు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెడితే కాపీరైట్ స్ట్రైక్స్ పడి ఆ వీడియోలు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 88. అడవిలో క్రూరమైన సింహాలు, పులులు మనుషుల మీద దాడి చేస్తాయి కదా. కానీ ఆశ్చర్యంగా ఫాస్ట్ గా పరిగెత్తే చీతా మాత్రం మనుషుల మీద దాడి చేసిన రికార్డు చరిత్రలోనే లేదు. ఎందుకంటే అవి చాలా సిగ్గుపడే జంతువులు. వాటికంటే చిన్నగా ఉన్న జంతువులనే వేటాడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 89. మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత పాట వినపడితే ఆ టైంలో జరిగిన మెమొరీస్ అన్ని కళ్ళ ముందు మెదులుతాయి కదా. సైన్స్ ప్రకారం మ్యూజిక్ కి మన బ్రెయిన్ లో ఉండే లాంగ్ టర్మ్ మెమొరీ సెంటర్ కి చాలా బలమైన కనెక్షన్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 90. అమెరికాలో ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లోకి కేవలం $280 రావాల్సి ఉంది.
కానీ బ్యాంక్ వాళ్ళ టెక్నికల్ గ్లిచ్ వల్ల అతనికి పొరపాటున ఏకంగా $81 ట్రిలియన్ క్రెడిట్ అయ్యాయి. ఒకే ఒక్క క్షణంలో అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయి మళ్ళీ నిరుపేద అయిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 91. బ్రేకప్ అయిన వెంటనే కొందరికి ఏడుపు రాదు. ఎందుకంటే బ్రెయిన్ ఆ షాక్ ని తట్టుకోలేక ఎమోషన్స్ ని బ్లాక్ చేస్తుంది. ఆ వ్యక్తి పూర్తిగా దూరమయ్యాక మాత్రమే కొన్ని నెలల తర్వాత వాళ్ళ వాల్యూ అర్థమయ్యి విపరీతమైన బాధ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 92. లగ్జరీగా సెలబ్రేట్ చేసుకోవడానికి షాంపైన్ తాగుతారు కదా, కానీ పాతకాలంలో 1800 టైంలో ఈ షాంపైన్ని పార్టీల కోసం కాకుండా కేవలం లెదర్ బూట్లను పాలిష్ చేసి తలతల మెరిపించడానికి మాత్రమే వాడేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 93. దొంగతనాలు చేయడానికి దొంగలు కొత్త కొత్త ట్రిక్స్ వాడుతుంటారు. కానీ ఒక తెలివైన దొంగ ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లి ఏకంగా 6.5 కోట్ల రూపాయల విలువైన వజ్రాల నెక్లెస్ ని ఎవరికి కనపడకుండా అమాంతం నీళ్లతో మింగేశాడు. ఆ తర్వాత కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు విషయం బయటపడింది. ఫ్యాక్ట్ నెంబర్ 94. మార్కెట్లో ఇన్ఫినిటీ క్యాబినెట్ అని ఒక వింత ఫర్నిచర్ దొరుకుతుంది. ఇది బయటికి చూడడానికి చాలా చిన్న డబ్బాలాగా ఉంటుంది. కానీ దాన్ని ఓపెన్ చేస్తూ పోతే లోపల ఇంకో డోర్, దాని లోపల ఇంకో డోర్ లాగా ఇల్లంతా ఉన్న సామాన్లను ఒక్క డబ్బాలోనే పెట్టుకునేలా విచిత్రంగా డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 95. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ అందరికి తెలుసు. కానీ దాన్ని కట్టిన గుస్తావ్ ఈఫిల్ టవర్ పైన ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ అపార్ట్మెంట్ నిర్మించుకున్నాడు. అందులో థామస్ ఎడిసన్ లాంటి విఐపి గెస్టులు మాత్రమే స్టే చేసేవారు. పబ్లిక్ కి దానికి యాక్సెస్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 96. రష్యా దేశం వైశాల్యం ఎంత భారీగా ఉంటుందంటే మన భూమికి దూరంగా ఉన్న ప్లూటో గ్రహం సర్ఫేస్ ఏరియా కంటే ఒక్క రష్యా దేశం యొక్క సర్ఫేస్ ఏరియానే చాలా పెద్దది. ఒక దేశం ఏకంగా ఒక గ్రహం కంటే పెద్దదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 97. క్యారెట్లు ఎప్పుడు పుట్టాయో తెలుసా? మనకు తెలిసిన ఆరెంజ్ కలర్ క్యారెట్లు నేచర్లో లేవు. 17వ శతాబ్దంలో డచ్ రైతులు పసుపు మరియు తెలుపు క్యారెట్లను బ్రీడ్ చేసి వాళ్ళ రాజుకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ ఆరెంజ్ కలర్ క్యారెట్లను సృష్టించారు. ఫ్యాక్ట్ నెంబర్ 98. సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు అందరూ వేళ్లతో వి షేప్ చూపిస్తారు కదా. ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గెలుపుకు సంకేతంగా విక్టరీ అనే పదాన్ని సూచిస్తూ ఆ వి సింబల్ ని పాపులర్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 99. 2012లో యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన సిరి వాయిస్ వెనుక ఉన్న అసలు గొంతు ఎవరితో తెలుసా? అమెరికాకి చెందిన సుసాన్ బెన్నెట్ అనే వాయిస్ ఆర్టిస్ట్ ఇది. ఆశ్చర్యం ఏంటంటే తన వాయిస్ ని ఐఫోన్లో వాడుతున్నట్లు ఫస్ట్లో ఆమెకి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 100. మీ రిలేషన్షిప్ని పేరెంట్స్ లేదా ఫ్రెండ్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తే దాన్ని రోమియో జూలియట్ ఎఫెక్ట్ అంటారు. ఆ అపోజిషన్ వల్ల మీ బ్రెయిన్లో అడ్రినలిన్ పెరిగి వాళ్ళ మీద ప్రేమ తగ్గకపోగా అది ఒక అడిక్షన్ లాగా పిచ్చిగా మారిపోతుంది. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు చూసి మనం చాలా ప్రశాంతంగా ఉందనుకుంటాం. కానీ కంటికి కనిపించని ఆ అనంతమైన విశ్వంలో ఒక రాక్షస గ్యాలక్సీ ఇంకొక చిన్న గ్యాలక్సీని క్రూరంగా మింగేస్తుంది. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మింగేస్తున్న గ్యాలక్సీ మరేదో కాదు, మన మిల్కీవే. అవును, మన సొంత గ్యాలక్సీ ఇప్పుడు ఒక రాక్షసుడిలా మారిపోయింది. ప్రస్తుతం మన మిల్కీవే గ్యాలక్సీ దానికి దగ్గరలో ఉన్న సెగిటేరియస్ డార్క్ గ్యాలక్సీ అనే ఒక చిన్న గ్యాలక్సీని తనలోకి లాగేసుకుని అమాంతం తినేస్తుంది. అయితే ఇదంతా హాలీవుడ్ మూవీ క్లైమాక్స్ సీన్ లాగా విపరీతమైన పెళ్లిళ్లతో ఏమీ జరగట్లేదు. ఇది అత్యంత స్లో గ్రావిటేషనల్ ప్రాసెస్. ఇది కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అసలు స్పేస్ లో ఏం జరుగుతుందంటే ఆ చిన్న సెగిటేరియస్ గ్యాలక్సీ మన మిల్కీవే చుట్టూ తిరుగుతున్నప్పుడు మన మిల్కీవేకి ఉన్న విపరీతమైన రాక్షస గ్రావిటీ వల్ల ఆ చిన్న గ్యాలక్సీ సాగిపోయి ముక్కలు ముక్కలుగా చీలబడిపోతుంది. అలా చీలబడిన ఆ చిన్న గ్యాలక్సీలోని నక్షత్రాలన్నీ మన మిల్కీవేలోకి పడిపోతున్నాయి. అవి ఎలా పడుతున్నాయంటే మన గ్యాలక్సీ చుట్టూ ఒక పెద్ద రబ్బర్ లాగా చుట్టుకొని పొడవైన నక్షత్రాల నదుల్లాగా ప్రవహిస్తున్నాయి. సైంటిస్టులు ఈ స్ట్రీమ్స్ ని మ్యాప్ చేసి ఒక కళ్ళు చెదిరే నిజాన్ని కనిపెట్టారు. అదేంటంటే బహుశా మన సోలార్ సిస్టమ్కి దూరంలో మనం చూస్తున్న కొన్ని నక్షత్రాలు మనవి కాకపోవచ్చు. అవి ఆ మింగేయబడిన ఆ చిన్న గ్యాలక్సీ నుంచి వచ్చిన ఏలియన్ స్టార్స్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడే ఒక డార్క్ ఎండింగ్ ఉంది. ఇలా గ్యాలక్సీలు గుద్దుకోవడం కలిసిపోవడం అనేది విశ్వంలో చాలా కామన్. మన మిల్కీవే ఇప్పుడు చిన్న గ్యాలక్సీలను తింటూ ఎంజాయ్ చేస్తుంది కదా. కానీ రాబోయే 4 బిలియన్ సంవత్సరాల్లో మన మిల్కీవే కన్నా అతి పెద్దదైన రాక్షస గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ వచ్చి మన మిల్కీవేని ఢీకొట్టి అమాంతం తినేయబోతుంది. అయితే మనం భయపడాల్సింది ఏమీ లేదు. గ్యాలక్సీలు గుద్దుకున్నా సరే నక్షత్రాల మధ్య కోట్లాది కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి నక్షత్రాలు ఒకదానికొకటి డైరెక్ట్గా గుద్దుకొని పేలిపోయే ఛాన్స్ దాదాపు 0.